దీనికి సంబంధించి సంస్కృత శ్లోకాలు అంటే మన పెద్దలు మనం ఎలా బ్రతకాలో సంపూర్ణంగా మన ధర్మంలోనే నేర్పేశారు. అందులో తిండికి సంబంధించి తెలుగులో ట్రాన్స్లేషన్ చెప్తాను. ఉదయాన్నే కడుపు నిండా తిను, ఎక్కువ తిను, మధ్యాహ్నానికి అవసరమైనంత తిను, రాత్రికి వచ్చేటప్పటికి కొంచెమే తిను, రాత్రి పొట్ట గ్యాప్ పెట్టుకో. ఇది ఆనాడు మన పెద్దలు ధర్మంలో చెప్పింది, శాస్త్రంలో చెప్పింది, చివరికి తర్వాత డాక్టర్లు చెప్పింది అదే. రాత్రిపూట తక్కువ తినండి, తిని పడుకోబాకండి, తిన్న తర్వాత కాస్త వాకింగ్ చేయండి, తక్కువ తినండి నైట్ పూట్ల, లేదా ఉపవాసం ఉన్నా పర్లేదు పొద్దున పూట తినండి అని చెప్తూ ఉంటారు. ఇదివరకు మన పెద్దలు చెప్తే అదేదో దాన్ని ఏమంటారు మూర్ఖత్వం వాళ్ళదనేవాళ్ళు. తర్వాత కాలంలో లేదు అదే కరెక్ట్ అని డాక్టర్లు చెప్పాక ఒప్పుకోను. కానీ ఇప్పుడు చూస్తే కంప్లీట్ రివర్స్ జీవితం నడుస్తుంది. రాత్రిపూట్ల పడుకోవాల్సిన వాళ్ళు పొద్దున పూట్ల పడుకుంటున్నారు, రాత్రిపూట్ల మేలుకుంటున్నారు. అలాగే పొద్దున పూట్ల తినాల్సిన వాళ్ళు రాత్రిపూట్ల తింటున్నారు. అర్ధరాత్రి పూట్ల తిండ్లు భారతదేశ వ్యాప్తంగా విపరీతంగా ఉందట. విజయవాడలో వాళ్ళైతే ఇన్స్టామార్ట్లో అత్యధికంగా పాలు, పెరుగు, టమోటా, పచ్చిమిర్చి, సన్ఫ్లవర్ ఆయిల్ లాంటి అత్యధికంగా ఉంటున్నారట. రోజువారీ ఆర్డర్లో బ్రెడ్, కోడిగుడ్లు కూడా ఉంటున్నాయట. విజయవాడలో 10 నిమిషాలకు ఒకసారి ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటున్నారట. పండగల సమయంలో అయితే సుమారుగా 1,50,000 విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఆన్లైన్ ద్వారానే కొంటున్నారట. అదే సమయంలో ఢిల్లీ ఇట్లాంటి చోట్ల అంటే ప్రధాన నగరాలు హైదరాబాదు, ఢిల్లీ, డెహ్రాడూన్ ఇట్లాంటి చోట్లన రాత్రి నుంచి తెల్లారుజామునలోపు ఆన్లైన్లో తిండికి సంబంధించిన ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయి. 43 మంది ఏడాదికి సగటు 75,000 విలువైన చిప్స్ ఆర్డర్లు ఇచ్చి తింటుంటే, అదే సందర్భంలో ఈ జ్యూసులు, పిజ్జాలు, బిర్యానీలు తినటం ఎక్కువైపోయింది. రాత్రి పూట్లన ఈ జంక్ ఫుడ్స్ తిండి అన్నటువంటిది విపరీతంగా నడుస్తుంది. మరి డాక్టర్ల పాపం రోజు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వ్యాప్తి వచ్చాక యూట్యూబ్లో కూడా పెట్టి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు రాత్రిపూట తినద్దని చెప్పేసి. అది అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకుందాం అనుకునేటటువంటి స్టేజ్కి వచ్చేసిందా, లేకపోతే ఇక రాబోయేటటువంటి రోజుల్లో మనం కూడా కంప్లీట్గా విదేశీయులాగా మారిపోతాం అర్థం కావట్లా.